హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే, చెప్పు. మాచర్లకు సంబంధించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి ఆయన పోలింగ్ రోజున ఒక పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఈవీఎం పగలగొట్టారంటూ ఒక క్లిప్ అయితే బయటకు వచ్చింది. దాంట్లో ఉన్నది ఆయన కాదనేది క్లారిటీ తెలియదు, కానీ ఒక క్లిప్ బయటికి రావడం, దాని మీద పిన్నెల్లి గారిని అరెస్ట్ చేయడానికి పోలీస్ బృందాలు ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి బయలుదేరాయనేటువంటి కామెంట్లు రన్ అవుతున్నాయి. ఈసీ దాని మీద ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. పోలింగ్ రోజు మాచర్లలో 7 ఘటనలు జరిగాయి. ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఘటనలన్నీ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించాము. ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉంది. డేటా భద్రంగా ఉండటం వల్ల కొత్త ఈవీఎంలలో పోలింగ్ కొనసాగించాం. ధ్వంసం ఘటనలపై త్వరలో విచారణ ప్రారంభించాం. సిట్కు పోలీసులు అన్ని వివరాలు అందించారు. 20న రెంటచింతల ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. మొదటి విడత నిందితుడిగా పిన్నెల్లిగా ఎస్ఐని పేర్కొన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా ఈసీ పేర్కొంది. దీన్ని ఎలా చూడాలి? కామన్ సెన్స్తో ఆలోచిద్దాం అమర్. మనకి గురూజీ, ప్రజలు చాలా విఘ్నులు. ఓటు వేసేసిన ప్రజలు ప్రతి ఒక్కళ్ళు విఘ్నులు. మనం వాళ్ళని ఏదో పిచ్చోళ్ళలాగా తిక్కలోళ్ళలాగా లెక్క కొడితే మనమే పిచ్చోళ్ళం అవుతాం, అంతే కదా. సరే, ఆ అమెరికా నుంచి వచ్చినటువంటి రామ్ కోమటి అనేటువంటి ఆయన ప్రజలు తిక్కలోళ్ళు, పిచ్చోళ్ళు, మాన పారేయండి, బాటిల్స్ ఇసిరేయండి, వాళ్ళే వచ్చి ఓట్లేస్తారు, కకృతి ముండాడుకులు, ఇట్లాంటి థర్డ్ క్లాస్ లాంగ్వేజ్లు అన్నీ కూడాను చాలా మాట్లాడారు. మనం చూసాము, విన్నాము. అదేవిధంగా లోకేష్ అనేటువంటి డాక్టర్, జగన్మోహన్ రెడ్డి గారు విదేశం పోతున్నాడు, కానీ ఆయనకి సంబంధించినటువంటి డబ్బుల కట్టలన్నీ కూడా కంటైనర్స్లో పెట్టి ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ చేసేసారు. చిముండాడు కాకపోతే ఎవరన్నా హవాలా మార్గాల ద్వారా డబ్బులు పంపించేయడం ప్రొసీజర్ ఉంటుంది. అది ఆ ప్రొసీజర్ ప్రకారం పోతారు, అంతేగాని కంటైనర్లలో డబ్బులు పెట్టి పంపించడం అంటూ ఉండదు. బాంబేలో కంటైనర్ అంతే, అంతకంటే ఏం లేదు. అయినా కానీ వాడు డాక్టర్ చదువుకున్నాడు, అమెరికా పోయాడు, ఎండోక్రైనాలజిస్ట్ అతను. సరే, నువ్వు డాక్టర్గా పనికిరావు పో అని చెప్పి వాడిని సస్పెండ్ చేశారనుకో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఆయన మిస్సెస్ ఏమో కీళ్ళవాపులు కీళ్ళ నొప్పులకు సంబంధించిన డాక్టర్, మరి ఇద్దరు కలిసి ఉన్నారు, డైవర్స్ ఇచ్చిందా మనకు తెలియదు. వాడు వచ్చి తిక్కలవాగుడు అంతా అవుతుంది అనమాట. సరే, ఇదంతా ఏంటంటే లుంగీ బ్యాచ్ అబ్బా. లుంగీ బ్యాచ్ అంటే నీకేందో అర్థమవుతుంది. లుంగీ బ్యాచ్ అనమాట ఇది. సరే, ఇంక మన టీవీ ఛానల్స్ అంటే తీసే ఏదో చెప్తుంటారు. 13వ తారీఖు ఎలక్షన్ జరిగింది కదా. నిజంగానే 13వ తారీఖు అది కనుక జరిగి ఉన్నట్టయితే, జరిగిందని అనుకుందాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్లోకి వెళ్ళాడని అనుకుందాం, ఈవీఎం మిషన్లని పగల కొడితే క్లియర్గా రికార్డ్ అవుతుంది 13వ తారీఖే. ఒకవేళ ఆ మిషన్ కనుక పాడు కనుక అయిపోతే కొత్త మిషన్ని ఇమ్మీడియట్గా ఒక 1 అవర్లో రీప్లేస్ చేస్తారు. కంట్రోలింగ్ యూనిట్ ఏదైతే ఉందో, కంట్రోలింగ్ యూనిట్లో ఆ రీడ్ ఓన్లీ మెమరీ అనమాట, అది లోపల ఉండేది. ఆ చిప్ కనుక పాడైతే చిప్ను కూడా రీప్లేస్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, చిప్ను కనుక రీప్లేస్ కనుక చేస్తే మళ్ళీ పోలింగ్ పెడతారు, మళ్ళీ పోలింగ్ పెట్టాలి. అదే ఒక ప్రొసీజర్. రీపోలింగ్ ఆర్డర్ చేస్తారు. అలాంటిది ఏమీ జరగలేదు అక్కడ. మిషన్ పగిలిపోయింది, సంగతి సంవత్సరం కనపడుతుంది, చిప్ సేఫ్ గానే ఉంది కాబట్టి మిషన్ మార్చాము. జనరల్గా ఏమవుతుందంటే ఆ చిప్స్ కానీ, మిషన్స్ కానీ, కంట్రోలింగ్ యూనిట్స్ కానీ అన్నీ కూడా స్పేర్ పెడతారు. క్లస్టర్స్ అని ఉంటాయి బా, ఒక 10-15 పోలింగ్ బూత్లకి, ఒక 20-30 పోలింగ్ బూత్లకి. అంటే ఆ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఓటింగ్ ఇంటెన్సిటీని బట్టి ఒక బూత్లో 300 ఉంటాయి, ఒక బూత్లో 1200, 1500 కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ క్లస్టర్స్లో ఈ చిప్స్, మామూలు మనం ఓటేసే మిషను ప్లస్ కంట్రోలింగ్ యూనిట్లు, ఎస్ఎంపిఎస్లు, దెన్ కెమెరాస్, హార్డ్ డిస్క్లు అన్నీ కూడాను రెడీగా పెడతారు. వితిన్ 1 అవర్లోనే ఇట్లాంటి ఏదైనా జరిగినా కానీ రీప్లేస్ చేస్తారు. సరే, చిప్ అదంతా కూడా ఏం పాడైనట్లేదు అది, అందుకని ఏదో మిషన్ తీసుకొచ్చారు, మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది. ఒకవేళ నిజంగానే చిప్స్ కూడా, చిప్లో ఉన్న డేటా కూడా పోవడం కనుక జరిగినట్లయితే రీపోలింగ్ పెడతారు. మరి 13వ తారీఖు జరిగితే ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది ఇది? కాన్స్పిరసీ అనేది అక్కడే ఉందా లేదా? దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. ఈ తప్పు అనేది ఎక్కడ జరిగింది? పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర జరిగిందా? రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర జరిగిందా? ఎలక్షన్ కమిషన్లో జరిగిందా?
ఎస్ సార్. ఇలాంటి గొడవ కనుక జరిగితే ఇమీడియట్గా సీసీటీవీలో రికార్డ్ అవుతుంది. అంతేగా. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గర ఆఫీస్లోనే ఉంటుంది, మీనా గారి దగ్గర ఉంటుంది. ఆ రోజు ఈ విషయం బయటికి రాలేదు, ఇన్ని రోజుల తర్వాత వచ్చింది. రిటర్నింగ్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఉంటాడు, ఆల్రెడీ జరగాల్సిన పనులన్నీ జరిగిపోయి ఉంటాయి. మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది ఇది? ఎక్కడో ఏదో కాన్స్పిరసీ ఉంది. ఓకే. బహుశా మోస్ట్ ప్రాబబ్లీ ఆ వీడియో అనేటువంటిది దానికి సంబంధించింది అయ్యి ఉండదు. ఓకే. ఒకవేళ నిజంగానే జరిగింది అని అనుకుంటే అమర్, ఈ పాటికి ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి కానీ, మన 86 ఏళ్ల ముసలాయన చందన రామోజీరావు కానీ, ఇంకా అసలు TV5లో సాంబశివరావు అయితే అసలు ఇంకేమైనా ఉందా? కోట్ వేసుకొని దానికి ఒక టై కట్టుకొని బ్రహ్మాండంగా వచ్చి నానా గందరగోళం చేయకపోయాడా? మరి ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు వచ్చింది బయటికి? దీని వెనక ఏదో కుట్ర దాగి ఉంది. సమ్ కాన్స్పిరసీ ఇస్ దేర్. ఇది కరెక్ట్ కాదా పుట్టింగ్? అది ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ కరెక్ట్ సార్. అందుకని దీని గురించి మరీ అంత డిస్కస్ చేసుకోవాల్సిన పని కూడా లేదని నేను అనుకుంటున్నాను. నిజాలు బయటపడతాయి. ఇటువంటి సిచ్యువేషన్ జరగాల్సినంత అవసరం ఉందంటారు. వాస్తవానికి చూసుకుంటే కొన్ని ఏరియాల్లో మీరు కూడా ఎలక్షన్స్ ముందు ప్రచారానికి కావచ్చు, లేదా నేతలకు సపోర్ట్గా కావచ్చు వెళ్ళొచ్చారు. ఈవెన్ పిన్నెల్లి గారి నియోజకవర్గాలు కూడా కొన్ని తిరిగి వచ్చారు, మాచర్లలో కూడా. చూపిస్తా. నువ్వు అడుగుతున్నావు కదా, నేను 5, 6, 7, 8, 4 రోజులు అక్కడే ఉన్నాను. దానికి సంబంధించిన వీడియోలు కూడా ప్రజలకు చూపిద్దాం, ఇప్పుడు తెలుస్తుంది. ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి గారు 3వ తారీఖు క్రోసూరు వచ్చినప్పుడు ఇది. ఓకే. సో నేను కూడా ఉన్నాను ఆ రోజు, నేను కూడా అక్కడే ఉన్నాను. లోపలికి వెళ్ళడానికి వీల్లేదండి అంటే పోలీసు వాళ్ళు గుర్తుపట్టినా కానీ లోపలికి వెళ్ళడానికి కష్టం అండి, కారు తీసుకెళ్ళడం అని బ్యారికేడ్స్ పెట్టారు. వద్దులేండి, డ్రైవర్ ఇక్కడే ఉంటాడులేండి, నేను నడిచి వెళ్తానులేండి అన్నాడు. ఏంది మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఎండ నెత్తి మాడిపోతుంది. సరే ఇంక తలదూడు కట్టుకొని 2 కిలోమీటర్ల లోపల నడిచి ఇంక అక్కడే నిలబడ్డాము. వాళ్ళు పోలీసు వాళ్ళు చక్కగానే రిసీవ్ చేసుకున్నారు. ఎవ్రీథింగ్ ఇది ఇదంతా కూడాను క్రోసూర్లో అన్నమాట. ఇది రైట్ 3వ తారీఖు అది. అదేవిధంగా ఇది కూడా క్రోసూర్లోనే. ఆ పిల్లడు వాలంటీర్గా వర్క్ చేసేవాడట, రిజైన్ చేశాడు మొన్న. ఓకే. ఎంత డీటెయిల్గా చెప్పాడంటే నాకు ఆ రోజు అంత డీటెయిల్గా చెప్పాడనమాట. ఇవన్నీ ఆల్రెడీ రికార్డెడ్ అయ్యింది. ఇదంతా ఎలక్షన్ సందర్భంగా జరిగిందేగా. అంతేగా. అదేవిధంగా ఇది పిడిగురాళ్ళలో మహేష్ రెడ్డి గారితో పాటు చేసిందన్నమాట. అదేవిధంగా మనం మాచర్ల నియోజకవర్గానికి కనుక వస్తే సార్, అది కూడా చూపిస్తాను నీకు, ప్రజలు కూడా చూస్తారు. ఇదంతా కూడాను ఆ వరికపుడి శిల ప్రాజెక్ట్కి పోయే ప్రాజెక్ట్ ఏరియా అన్నమాట. ఇదంతా కూడాను నల్లమల్ల ఫారెస్ట్ కిందకి వస్తుంది. అది అక్కడికి వెళ్ళి చేసినటువంటిది అనమాట. ఇది పొద్దున్నే మార్నింగ్ 5 o'clockకి ఆ ఎండగా ఉంటుంది కదా అని చెప్పి మార్నింగ్ 5 o'clock ప్రాజెక్ట్కి వెళ్ళాం. విచిత్రం ఏంటంటే ఎవరికి శిల మీద చేద్దాము నిజంగా అసలు యాక్చువల్గా చూద్దామని వెళ్తుంటే అది ఏంటంటే మాచర్ల నుంచి బయలుదేరి వెల్దుర్తి వెళ్ళి అక్కడి నుంచి నకిరికల్ వెళ్ళి అటు పోవాలన్నమాట. ఆ నకిరికల్ విలేజ్కి వెళ్ళంగానే నాకు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, సార్ ఇది చాలా డేంజరస్ ఏరియా అండి, ఇది మిమ్మల్ని కూడా చాలామంది గుర్తుపడతారు, ఒక్కోసారి పర్పస్ఫుల్గా ఉద్దేశపూర్వకంగా కూడా అడుగుతారండి మిమ్మల్ని, ఏందండి ఎవరు గెలుస్తారు ఏమిటి సంఘ సమస్యలు అని అడుగుతారు, పొరపాటున మీరు కనుక ఏదైనా కనుక చెప్పారు అనేసి అంటే తలకాయలు పాల్గొట్టి నాకు బాధపడతారండి, ఇది పెద్ద ఫ్రాక్షనిస్టిక్ ఏరియా అండి అని చెప్పారు. అందుకని నాకు ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, దయచేసి ఎవరు అడిగినా కానీ ఏం మాట్లాడొద్దండి మీరని. అందుకని నేనేం మాట్లాడలేదు. అది అదేవిధంగా
ఇంకొక వీడియో కూడా కనుక చూపిస్తే అంటే ప్రజలకు కూడా తెలియాలి కదా. ఎస్ సార్. లెట్ మీ టేక్ సమ్ టైమ్ అండ్ దెన్ షో ఇట్. ఇట్ డజంట్ మ్యాటర్. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఇది 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 ఒక ఇది ఎక్కడంటే ద్వారకా అనే ఒక ఊరు. ఓకే. ఆ ఊరిలో ప్రచారానికి వెళ్ళినప్పుడు అనమాట. మాచర్లకు ఒక 15-20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఓకే. విచిత్రం ఏంటంటే అమర్ సార్, ఈ ఊళ్ళో మేము ప్రచారం చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 12 o'clock అనమాట మధ్యాహ్నం. నేను ఎంపీ గారు ప్లస్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మేమందరం ప్రచారం చేస్తుంటే అదే టైంలో ఇందనగా నేను చూపించాను చూసావా, ఇది నకిరే కళ్ళు అని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి భార్య ఆమె అటువైపు వెళ్ళారనమాట. ఓకే. మేము ఇక్కడ ప్రచారంలో ఉన్నాము, అక్కడ వాళ్ళకి దెబ్బలు తగిలినాయి. సరే మేము వాళ్ళు ఇంకా ప్రచారం ఇంకా చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి రామకృష్ణారెడ్డి గారిని ప్రచారంలో ముందు గ్రామాలకు వెళ్ళాను అనమాట. ఇది యాక్చువల్గా ద్వారకా అని ఆ ఊళ్ళో తీసినటువంటిది అనమాట ఇది. ఓకే. సంతృప్తికరంగానే ఉందా? పిల్లలు చదువుకుంటున్నారా? ఆరోగ్యం అందుతుందా? రైట్. ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? మీరు చెప్తే కనుక నేను వీడియోలో పెడతాను. అది నేను చెప్తాను. ఇంకా 5 రోజులు టైం ఉంది కదా. చూడాలి, నేషనల్ లెవెల్లో చెప్పాలి. రోడ్డు ఒకటే కావాలి. రైట్, బాగుంది. బయట బాగుంది. రోడ్డు ఒకటే బాగుంది. రైట్, అదే తీసుకెళ్దాం. సరే. సో అదనమాట అది సార్. ఈ ప్రచారం అంతా చేసుకొని ఈవినింగ్ ఐ థింక్ వీఆర్ అబౌట్ టు కమ్ బ్యాక్. గుడ్ ఈవినింగ్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అయితే ఆ రోజు సాయంత్రము మేము వచ్చేసరికి సార్ ఇది కూడా మాచర్లే. 15 నిమిషాలకి అక్కడ రోడ్డు మీద కొంతమంది ప్రజలు, హైదరాబాద్ కొంతమంది ప్రజలు అయితే నన్ను ఇది ఇంకొక ఊళ్ళో వచ్చారు. ఆ రోజు ఎప్పుడు బాగానే గుర్తుపట్టారు. సరే నీకు మెయిన్ చూపిద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. ఇది ఆ రోజు ఆమెకి దెబ్బలు తగిలినటువంటి రోజున సాయంత్రం 8 గంటలకి మాచర్లలో ధర్నా అనమాట. ఇది ఈ ధర్నాలో కూడా నేను ఉన్నాను. ఈ ధర్నాలో ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా. ఈసారి ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో తెలియదు సార్, అది చాలా సెన్సిటివ్ ఏరియా, జనాలు చాలా ఉద్రిక్తతగా ఉన్నారు, మీరు ఈ సోడా బాటిల్స్ గెడా బాటిల్స్ చేస్తారు సార్, మీరు లేకపోతే మంచిది సార్ అన్నాడు. ఏమవుతుందండి నాకు అర్థం కాదు. నలుగురితో పాటు నారాయణ ఏం తగిలితే తగలండి, ఏముంది అందులో, చూడాలని చెప్పి వచ్చినప్పుడు ఇట్లాంటి వాటన్నిటికీ వెళ్ళికాడితే ఎట్లండి, ఎవరో కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే కదా. అందుకని నేను వచ్చిందే ప్రచారం కోసం వచ్చాను కదా. ఏముందిలేండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తికి సెక్యూరిటీ ఉన్న వ్యక్తికే దెబ్బలు తగిలినాయి, ఆయనేమో వ్యాన్ లెక్క ఆ విధంగా మాట్లాడుతున్నాడు, ఇదేం పెద్ద విశేషం ఏం కాదులేండి, రాత్రిపూటే కదా అంటే, ఇంకా సరే ఎందుకైనా మంచిది సార్, ఇది మా బాధ్యతగా మేము చెప్పాలి కదా, ఎందుకైనా మంచిది, ఏదన్నా జరగకూడదు కనుక జరిగిందంటే మీకు ఎదురుగానే బస్ స్టాండ్ ఉంటుంది సార్, అది టక్మని మీరు ఇమ్మీడియట్గా అటు వెళ్ళిపోండి సార్ అనేసి అన్నారు. మంచిదేనాయ బాబు అని చెప్పాను నేను. ఇప్పుడు కాన్స్పిరసీ 13వ తారీఖు జరిగితే మే నెలలో ఎలక్షన్,
ఆ రోజు ఈవినింగ్ లోపల కనుక ఆ సంఘటన కనుక జరిగి ఉంటే వార్తాపత్రికల్లో టీవీ ఛానల్స్లో వచ్చేది, అవును, ఎలక్షన్ కమిషన్కి తెలిసేది. డేటా కనుక ఎగిరిపోయి కనుక ఉన్నట్టు కనుక అయినట్లయితే రీపోలింగ్ ఆర్డర్ చేసేవాళ్ళు వెరీ నెక్స్ట్ 2 డేస్లోనే. అది ఏమీ జరగలేదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎక్కడ ఏమీ చెప్పలేదు. ఇన్ని రోజుల తర్వాత వచ్చింది అంటే దీని వెనక ఏదో కాన్స్పిరసీ ఉంది, కుట్ర ఉంది. బ్రహ్మానందరెడ్డి గారి పేరు అనౌన్స్ చేయగనంత కాలం కూడాను ఆ ఏరియా ప్రశాంతంగానే ఉందమ్మా. నేను కూడా ఆ ఏరియాకు సంబంధించిన వాడిని కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైతే ఆయనకి టికెట్ ఇచ్చారని అనౌన్స్ చేశారో అప్పటి నుంచే ఇవన్నీ మొదలైనవి. ఇంచుమించుగా ఒక 20-22 సంవత్సరాల వరకు ఆ ఏరియాలో చాలా ప్రశాంతంగా ఉంది. పిల్లలంతా కూడా చక్కగా చదువుకొని ఫారెన్ వెళ్ళి కూల్గా కామ్గా సెటిల్ అయ్యారు. ఎక్కడ గొడవలు లేవు. కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు మొదలైనవి అనేసి అంటే ఆ పాత కక్షల్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ బ్రహ్మానందరెడ్డి మీద కూడాను ఐ థింక్ 7 కేసులు ఏమో మర్డర్ కేసులు ఉన్నట్టున్నాయి. అలాగే రామకృష్ణారెడ్డి గారి మీద కూడా ఐ థింక్ 2-3 కేసులు ఉన్నట్టున్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడాను ఈ పల్నాడు ఏరియాలోనే బాగా జరిగాయి. గణేశంపాడులో అయితే మరీ దారుణం అయ్యా. అసలు జనాన్ని ఊళ్ళో నుంచి ఎల్లగొట్టేశారట పిల్లల దగ్గర గణేశంపాడు. నేను ఆ ఊరికి కూడా ప్రచారానికి వెళ్ళా. అక్కడ ఏంటంటే పోలరైజ్ అయిపోయారు బాగా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్లస్ బీసీలు, ఎస్టీలు వాళ్ళందరూ, ముస్లిమ్స్ అందరూ ఒకవైపు, వేరే వాళ్ళందరూ ఒకవైపు పోలరైజ్ అయిపోయారు. ఇక్కడ కూడా అలాగే పోలరైజ్ అయిపోయారు అన్నమాట. వెల్దుర్తి, నకిరికల్లు, మాచర్ల, గణేశంపాడు, దాచేపల్లి, మాచర్ల, కారంపొడి, రెండుచింతల, వినుకొండ, ఈ ఏరియాస్ అన్నీ కూడాను ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయి. ఒక 20 ఏళ్ళ నుంచి జరగలేదు ఇంత చెడు జరగడం అనేది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. 2019లో జరిగిందా? 19లో జరగలేదుగా. 2014లో జరగలేదుగా. 2009లో కానీ 4లో కానీ జరిగిందా? లేదు. సో 2004, 2009, 2014, 2019 20 సంవత్సరాల నుంచి లేదు కదా. నేను అదేగా చెప్తుంది. మరి ఇప్పుడు ఎందుకు జరిగినాయి? ఎలాగైనా సరే మనము గెలవాలి. ఈవీఎం మిషన్లు బద్దలు కొట్టి కానీ, ఎలక్షన్ బూత్లోకి పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన క్యాండిడేట్స్ని కొట్టి కానీ, బాంబులు వేసి కానీ విధ్వంసము సృష్టించైనా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో చేసినాయి. జనరల్గా ఇవన్నీ మనము కడప, కర్నూలులో అనుకుంటాం కానీ కడప, కర్నూలులో ఈ విధంగా జరగవు. వాళ్ళు కూడా మానేశారు. రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ మీకు పని కావాలంటే నా దగ్గర 2 అని మీటింగ్ చెప్పిన తర్వాత పోయింది. అది రక్తపాతం జరగకూడదు రాయలసీమలో అన్న తర్వాత పోయింది. ఈ ఏరియాలో కూడా లేదు, మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మా బాబాయిలు కూడా అక్కడి నుంచి అంతా కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళే కదా. కానిటువంటి వాళ్ళు ఎవరు? పిన్నెల లక్ష్మారెడ్డి అని అంటే నాలుగోసారి అనుకుంటాను ఈసారి. అది నేను కూడా ఆయన కలిశాను. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అక్కడే ఫస్ట్ నేను కలిసింది. ప్రజలకు చాలామంది తెలియకపోవచ్చు కానీ నేనేదో జగన్మోహన్ రెడ్డి గారు నాకేదో కోట్ల రూపాయల డబ్బులు ఇస్తాడో సంగతి సమాచారం అనుకుంటాడు. ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు. నాకు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. ఫస్ట్ టైము ఇన్ని సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఫస్ట్ టైము అంత దగ్గర నుంచి చూసింది మొన్ననే. అంతే. ఏమన్నా ఎండాకాలము ఏంటి మీరు కూడా వచ్చారు అనేసి అంటే ఈ వందల 10-15 రోజులు రావడంలో 10,000 ఖర్చు పెట్టుకోవడంలో తప్పేంది లేదు. పర్వాలేదు. ఇట్ డజంట్ మ్యాటర్. ఎండ చాలా ఎక్కువ ఉందన్న పర్వాలేదు. ఇట్ డజంట్ మ్యాటర్. తను వీడియోస్ చూస్తూ ఉంటుందంట. కొన్ని వీడియోస్ చూపించిందిలే నాకు. 3 రాజధానుల మీద సంబంధించింది 371 కోట్లు 17A కేసు మీద మీరు చెప్పినటువంటిది కొన్ని వీడియోస్ చూపించింది నాకు అన్నాడు. ఎందుకంటే ఆయన సెల్ ఫోన్ వాడు. ఆ సెల్ అనేది కేఎన్ఆర్ దగ్గర ఉంటుంది. ఆ కేఎన్ఆర్ ఇంతకుముందు బాగానే మాట్లాడేవాడు కానీ పదవి వచ్చిన తర్వాత ఫోన్ చేసి ఎత్తుకోవడం మానేసాడు. సరే వాడుకుంటే బిజీ వాడుకుంటుంది కదా పాప. మొత్తానికి మనం వాళ్ళని కూడా ఎవరిని తప్పు పట్టడానికి వీల్లేదబ్బా. ఆ ఒక్క నిమిషం మాట్లాడడం అనేది చాలా గ్రేట్. వాడికి మనం అనుకుంటాం కానీ ముఖ్యమంత్రులు కన్నా చీఫ్ మినిస్టర్లకి ఎస్పెషల్లీ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ హోదాలు ఉండే వాళ్ళకి ఇది పోసుకోవడానికి టైం ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఫోన్లు పెట్టుకొని ఏడుంటారు తప్పు. నేను వీళ్ళందరూ చాలామందిని చూశాను. ఈవెన్ నితీష్ కుమార్ యాదవ్ని చూశాను కదా నేను బీహార్లో. అతను కూడా అంతే. వాడు పొద్దున సెల్ జైల్లో పెట్టుకోవచ్చు. కొంతమంది సెంట్రల్ మినిస్టర్స్ పెట్టుకోవడం చూశాను నేను. నితిన్ గడ్కరీ వాళ్ళు ఆయన ఫోన్ ఉంటుంది. అయితే ఏంటంటే 2 ఫోన్లు మెయింటైన్ చేస్తారు. బాగా ఇంపార్టెంట్ కాల్స్ అయితే దట్ ఈజ్ వెరీ పర్సనల్ నెంబర్ కనుక అయితే ఆ ఫోన్ మాత్రం వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అది మొత్తం మీద ఒక 10-15 మంది కంటే తెలియదు ఆ నెంబరు. రెగ్యులర్గా వచ్చేయండి ఫోన్ కాల్స్ అయితే పిఏ ఉంటాడు చూసుకోండి. ఈవెన్ పురంధరేశ్వరి గారు కూడా అంతే. ఆమె కూడా మినిస్టర్గా ఉంది కదా. ఆమె అంతే.
వీళ్ళందరూ అలాగే అంటారు. బట్ కావూరి సాంబశివరావు గారు అలాగా, ఆయన కొంచెం డిఫరెంట్ పర్సనాలిటీ. ఆయన ఈవెన్ లగడపేట రాజగోపాల్ కూడా అంతే, డిఫరెంట్ పర్సనాలిటీ. సో అది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. మనం ఎవరిని కూడా బ్లేమ్ చేయడానికి వీల్లేదు. ఓకే, సో ఆ ఏరియాలో జరిగినటువంటి గొడవల మటుకు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తప్పకుండా గెలుస్తాడు అన్న సంగతి తెలుసు. ఓకే, అక్కడ మైనారిటీస్ కానీ, ముస్లిమ్స్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ, ఇక మిగిలినటువంటి అగ్రవర్ణాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడాను కంప్లీట్గా కూడాను ఏదో ఒక సైడ్ తీసేసుకున్నారు, క్లియర్ కట్ మార్కింగ్ చేసేసుకున్నారు. ఓకే, ఆ పాపులేషన్ సంగతి సమాచారం చూస్తే ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అక్కడ చేసిన ఈ వర్కపుడి శిలా ప్రాజెక్ట్ కావచ్చు, మాచర్ల ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, మాచర్ల నుంచి నాగార్జున సాగర్ నేషనల్ హైవే కావచ్చు, మాచర్ల నుంచి శ్రీశైలం వెళ్ళేటువంటి నేషనల్ హైవే కావచ్చు, మాచర్ల నుంచి పిడుగురాళ్ల వరకు ఉన్నటువంటి ప్రస్తుత రోడ్డుని 4 లైన్ కింద కన్వర్ట్ చేయడం కావచ్చు, 50 బెడ్లు ఉన్నటువంటి మాచర్ల హాస్పిటల్ని 100 బెడ్స్ చేయడం కావచ్చు, ఆ హాస్పిటల్కి బ్రహ్మాండమైనటువంటి అవార్డ్స్ రావడం కావచ్చు, ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఏంటంటే గెలవడం గ్యారంటీ, అతను గెలుస్తాడు. ఎలాగైనా సరే ఇతని గెలుపును ఆపాలని చేసినటువంటి మాదర్ చేతి పనులు అనమాట. దీని మూలంగా ఏమైంది పాపం, ఎస్పీలు నన్ను కలెక్టర్ని మార్చారు పాపం. ఇప్పుడు వాళ్ళిద్దరు బలైపోయారుగా, అంతేగా. ఎలక్షన్ ముందేగా మార్చారు. అవును, ఎందుకు మార్చారు? ఎవరు ప్రోద్బలంతో మార్చారు? ఈ పురంధరేశ్వరను టీడీపీ వాళ్ళు చేసిన ప్రోద్బలంతో వాళ్ళని మార్చాల్సిందేననేసి అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మార్చారు. ఓకే, అంత ముందు వాళ్ళని తీసేసి వీళ్ళిద్దరిని పెట్టారు. పాపం వీళ్ళిద్దరు ఆ పొజిషన్లోకి వచ్చి పెద్ద ఎక్కువ రోజులు కూడా కాల. ఇప్పుడు అనవసరంగా పాపం వాళ్ళు ఈ విక్టిమ్స్ అయిపోయారుగా. అంతేగా. వాళ్ళంతా కూడాను 34-30 సంవత్సరాల వయసు ఉండేటువంటి ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్. శివకుమార్ లోతటి కానీ ఐ థింక్ 2013 బ్యాచ్ అనుకుంటాను శివకుమార్ లోతటి. ఐ ఆల్సో మెట్ హిమ్ బిఫోర్ దిస్ ఎలక్షన్స్ ఓన్లీ. నేను మెట్ హిమ్ టు బి మోర్ ప్రిసైజ్ 24వ తారీఖు ఏప్రిల్ నెలలో కలిశాను నేను ఆయన. అప్పుడు ఇంకా నామినేషన్లు జరుగుతున్నాయి. ఈ నామినేషన్లు జరుగుతున్నప్పటికీ ఏంటంటే సరే చూద్దాం కదా అని వెళ్ళాను అనమాట. నేను చక్కగా రిసీవ్ చేసుకున్నాడు, అపాయింట్మెంట్ ఇచ్చాడు, ఒక కప్పు కాఫీ ఆఫర్ చేశాడు, కూర్చున్నాము, మాట్లాడాము. నేను మీ వీడియోస్ అన్ని చూస్తుంటానండి అన్నాడు. ఆయన చాలా సెన్సిటివ్ ఏరియా అండి, జాగ్రత్తగా ఉండాలి మీరు అంటే. నేను 3 ఏళ్ళ నుంచి జిల్లా ఏర్పడిన దగ్గర నుంచి నేనే కలెక్టర్గా ఉన్నానండి. 299 ప్లేసెస్ని ఉన్నాయి, అందులో 151 ప్లేసెస్ని సెన్సిటివ్ ఏరియాస్ కింద ఐడెంటిఫై చేశాము. ఇంకా వీ విల్ టేక్ కేర్ ఆఫ్ లేండి, ఎక్స్ట్రా ఫోర్సెస్ని కూడా అడుగుదామనేసి అనుకుంటున్నాం మేము అనేసి చెప్పాడనమాట. అంతవరకు డిస్కషన్. ఆ మాత్రం రిసీవ్ చేసుకోవడం అదే గ్రేట్. నామినేషన్లు టైం కదబ్బా, అది 3 గంటల వరకు వాళ్ళు నామినేషన్లు చూసుకోవాలి కదా పాపం. తర్వాత ఏమో టెలికాన్ఫరెన్స్లో ఉండాలి. ఈ బిందు మాధవ్ తోటి కూడా 2-3 సార్లు ఎవరితో ఫోన్ మాట్లాడితే, సార్ నేను ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నానండి, ఈ పల్నాడు ఏరియా కదండి, నేను ఫీల్డ్లో ఉన్నాను, ఊళ్ళన్నీ తిరుగుతున్నానండి, కొత్తగా వచ్చింది కదా నాకు కూడా, నాకు అంత బాగా పరిచయం లేదు ఈ ఏరియాతోటి అనేసి అంటే ఓవర్ ద ఫోన్ ఇట్ సెల్ఫ్ ఐ టోల్డ్ హిమ్, నేను మిమ్మల్ని ఒకసారి పర్సనల్గా కలుద్దాం అనుకుంటున్నానండి అని. ఈసారి వచ్చినప్పుడు కలుద్దాంలేండి అన్నాడు. తర్వాత నాకు ఎప్పుడు కలవడానికి కుదరలేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాచర్లో ఉన్నాడు కదా, ఆ మాచర్లో ఉన్నప్పుడు కూడా ఫోన్ చేశాను, మీ ఎక్కడున్నారండి ఈ బందోబస్తులో మీరు కూడా ఉన్నారంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారి బస్సు దగ్గరే ఉన్నానండి నేను అన్నాడు. ఓకే అండి తర్వాత మాట్లాడతానులేండి, తర్వాత కలుస్తానులేండి అన్నాను. దాని తర్వాత నాకు కలవడానికి కూడా కుదరలేదు. ఇప్పుడు అనవసరంగా వాళ్ళు బలిపశువులు అయిపోయారుగా. పాత వాళ్ళని తీసేసి వీళ్ళు కావాలని చెప్పి ఏరుకోరి మీరే తెచ్చి పెట్టుకుంటారు. ఇప్పుడు అక్కడ జరిగిన ఇన్స్టాన్సెస్ మూలకంగా పాపం వాళ్ళిద్దరు వాళ్ళ కెరీర్ దెబ్బతింటుందబ్బా. ఇంకొక 20 సంవత్సరాలు ఉండాల్సిన వాళ్ళు కదా, ఇది బ్లాక్ రిమార్క్ కదా, సస్పెండ్ చేశారు పాపం అతన్ని. ఇప్పుడు లోతేటి శివకుమార్ కలెక్టర్ని అయితే ట్రాన్స్ఫర్ చేశారు కానీ ఇతనైతే ఏకంగా సస్పెండ్ చేశారు కదా. ఇప్పుడైనా కానీ ఏమవుతుందంటే ఈ ఎస్ఐలు కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్లు కానీ ఇంకొకళ్ళు ఏదైనా పనికి మాలిని పనిచేస్తే అల్టిమేట్గా సుపీరియర్ అథారిటీ ఎవరైతే ఉంటారో, ద ఫస్ట్ సుపీరియర్ అథారిటీ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఎస్పీ కాబట్టి ఎస్పీ మీదనే పడిపోద్ది దెబ్బ. అటు పైన ఉండేటువంటి వాళ్ళు కూడా బాగానే ఉంటారు, కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నీదే కదా అని వాళ్ళు తప్పించుకుంటారు. మాకేం తెలియదండి మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం చేశానని చెప్పి వీళ్ళు తప్పించుకుంటారు, మధ్యలో ఎస్పీలు పోతారు. పాపం ఇప్పుడు అతని పని అదే అయింది. యాక్చువల్గా అక్కడ చెయ్యకూడనటువంటిది పనులన్నీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఏదో 3-4 ఎస్ఐల పేర్లు చెప్పారు నాకు. కారంపూడి 2 చింతల దానికి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు ఏదో చెప్పారు, నాకు అంత బాగా గుర్తులేదు. సో దిస్ హౌ ఇట్ వాస్ హ్యాపెన్. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 13వ తారీఖు ఆ ఇన్సిడెంట్ కనుక జరిగితే ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్లో నోటిఫై చేయలేదు? పాయింట్ నెంబర్ 1. అంతే కదా.
డేటా అంతా కూడాను క్లియర్గానే ఉంది, రీపోలింగ్ అవసరం లేదు అని ఆ రోజే చెప్పుండాలి, చెప్పలేదు. ఒకవేళ డేటా కనుక ఎరేజ్ కనుక అయిపోయినట్లయితే మళ్ళీ రీపోలింగ్ అనేది అప్పుడే చెప్పుండేవాడు. ఇన్ని రోజుల తర్వాత ఎందుకు చెప్తున్నారు అంటే దెర్ ఈస్ సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్ సమ్వేర్. ఇదేదో పర్పస్ఫుల్గా ఇంటెన్షనల్గా చేసినట్టుగా కనపడుతుంది. ఎవరికో ఒకళ్ళకి ఫేవర్ చేయడానికి పర్పస్ఫుల్గా ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగానే కనపడుతుంది. టు ద బెస్ట్ ఆఫ్ మైండ్. ఎందుకంటే నేను కూడాను 20-30 ఏళ్ళ నుంచి ఎలక్షన్లు చూస్తున్నాం. మేము కూడాను సైకిల్ దొక్కుంటూ పోయి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి రాత్రి పూట పైన మిద్ది మీద సాపులు వేసుకుని పడుకున్నట్టు వాళ్ళమే కదా. ఆ రోజులంటే అట్లా తిరిగేవాళ్ళం, ఈ రోజులంటే కార్లలో తిరుగుతున్నాము. నరసరాపేట చూశాను, వినుకొండ చూశాను, చుట్టుపక్కల విలేజెస్ చూశాను, మాట్లాడాను, వీడియోలు చేశాను, చూపించాను మీకు. ఇందులో ఏది అవాస్తవం ఏం కాదుగా. అంతేగా. మాచర్ల ఏరియాని గురించి, చుట్టుపక్కల ఏరియాల గురించి నేను స్పెసిఫిక్గా మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు చెప్పడం కాదు, టు బీ ఆన్ ద సేఫ్ సైడ్ నేను ఒక వీడియో కూడా చూపిస్తా, ప్రజలకు కూడా తెలుస్తుంది. ఒక 2-3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి 16వ తారీఖు జనవరి 2022లో చేసింది. అంటే ఇది 2.5 సంవత్సరాల కింద. ఆయన 2019లో ఓడిపోవడం, 23 సీట్లు మాత్రమే టీడీపీకి రావడం, ప్రత్యేకించి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఆయన కొడుకు కూడాను 5,200 ఓట్లతో ఓడిపోవడం, ఈ మధ్య రెడ్డి గారికి అత్యంతమైనటువంటి మిత్రుడు. బట్ ఫార్చునేట్లీ అండ్ అన్ఫార్చునేట్లీ వీళ్ళందరూ కూడాను ఇంచుమించుగా సేమ్ టైంలో చనిపోయారు. 60 సంవత్సరాలకు 1 ఇయర్ అటు ఇటు మధ్యలో చనిపోయారు. ఈ వీడియో ఎవరు కావాలన్నా కానీ నేను పంపిస్తాను. 1952వ సంవత్సరము దగ్గర నుంచి పలనాడు ప్రాంతం ఎలా ఉందనేటువంటిది ఈ 60 సంవత్సరాల్లో ఎలా ఉందనేది ఆ వీడియోలో చెప్పాను నేను. ఇప్పుడు జనవరి 2022 ఎవరైనా కావాలంటే పంపిస్తాను, నీకు రిక్వెస్ట్ అది ఆ లింక్ కూడా పెట్టేసి చెప్తాను. కానీ ఏంటంటే నేను ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఉన్నవాడిని కాబట్టి ఈ విషయాలన్నీ తెలుస్తాయి. చాలా సెన్సిటివ్ ఏరియా. మీరు నాకు చూపించిన వీడియోల్లో కానీ, ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, ఇంకొకటి కానీ ఏది చూసినా సరే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బూత్లోకి ఎంటర్ అయ్యాడు, మిషన్ తీసుకున్నాడు, పగలగొట్టాడు అనేది దానికి మనకు క్లియర్గా అయితే కనపడలేదు. 13వ తారీఖు జరిగితే ఇన్నాళ్ళ వరకు ఎందుకు బయటికి రాలేదు అనేటువంటిది అనుమానాస్పదమైనటువంటి విషయం. ఎస్పీని సస్పెండ్ చేయడం అనేటువంటిది నాకు కూడా కొంచెం బాధాకరమైన విషయం అనిపించింది. కలెక్టర్ని ఏమో ట్రాన్స్ఫర్ చేశారు. లోయర్ లెవెల్లో ఉండేటువంటి ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయాల్సినటువంటి పని అనమాట అది. వాళ్ళు ఇన్ఎఫిషియెంట్ అయితే ఏమవుతుందంటే అల్టిమేట్గా వీళ్ళ మీదనే పడుతుంది. అంతే కదా. అందులో అతను మార్చడం కూడా ఏంటి, ఎలక్షన్స్కి ముందు కదా మార్చారు. ఏరి కోరి కావాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి వీళ్ళే లెటర్లు రాసి, పురంధరేశ్వరన్ వీళ్ళే లెటర్లు రాసి మార్పించారు. కొత్తగా అపాయింట్మెంట్ తీసుకున్నారు. వీళ్ళు కావాల్సిన వాళ్ళే పెట్టారాడా. అవును కదా. వీళ్ళకి ఎవరైతే కావాలని ఆఫీసర్లను పెట్టారో ఇప్పుడు వాళ్ళు పాపం వాళ్ళ పరిస్థితి అంటే మరి నీకు ఇక్కడ కాన్స్పిరసీ ఉందా లేదా? కావాలనుకున్నటువంటి వాళ్ళని నువ్వు తెచ్చిపెట్టుకొని వాళ్ళని సైలెంట్గా ఉండమని చెప్పి గొడవలు చేయించారు మీరే అని అనుకోరా? 13వ తారీఖు జరిగినటువంటిది ఈ రోజు వరకు బయటికి రాలేదంటే పర్పస్ఫుల్గా మీరే దాచిపెట్టారని చెప్పాలా? ఎలక్షన్ కమిషన్ది ఇందులో తప్పుందని చెప్పాలా? ఎస్పీలది, కలెక్టర్లది, కింద ఉండేసిన వాళ్ళది తప్పుందని చెప్పాలా? నిజంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆ విధంగా చేశాడు అనేటువంటిది క్లియర్గా నువ్వు కనుక చూపిస్తే అర్థమవుతుంది. సో ఇందులో సందేహాలు ఎక్కువ, అనుమానాలు ఎక్కువ, క్లారిటీ తక్కువ. ఇది ప్రజలు గమనిస్తే చాలు. అయితే గురుగారు, ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశానికి సంబంధించి కావచ్చు, మాచర్లలో జరిగినటువంటి అసలు దీని వెనుకున్న కాన్స్పిరసీకి సంబంధించి ఫైనల్గా ఏం చెప్తారంటే, ఏది ఏమైనా అమర్ రాజ్యాంగం ప్రకారం, దేశంలో ఉన్న చట్టాల ప్రకారం సమస్యల్ని శాంతియుతంగానే పరిష్కరించుకోవాలి. మహాత్మా గాంధీ గారు మనకు నేర్పించింది అదే కదా. అంతేగా. చుమించుగా ఆయన జీవితంలో 10 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. ఆయన ఉద్యమాలు చేశారు, ఉప్పు సత్యాగ్రహం, ఇంకోటి ఇంత హిస్టరీ వదిలే. ఏ పార్టీ వాళ్ళు చేసినా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఆయన బ్రదర్స్తో కలిసి కావచ్చు, ఆయన కింద పనిచేసే కార్యకర్తలు కావచ్చు, అటుపక్క బ్రహ్మానంద రెడ్డి గారును ఆయనకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరు చేసినా తప్పే.
ఇలాంటివి ప్రోత్సహించకూడదు, చేయకూడదు. ఎప్పుడైతే వీటిని సెన్సిటివ్ ఏరియాస్, హైలీ సెన్సిటివ్ ఏరియాస్ అని చెప్పి ఒకసారి డిక్లేర్ చేశారో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సింది. మాబుని కంట్రోల్ చేయడం చాలా కష్టం అబ్బా. సార్ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు రే మీరు రాళ్ళు ఇవ్వక్కడ రా, ఇది తప్పురా చేయకూడదురా అన్న కానీ ఊరుకోరు. ఇటుపక్క అయినా అంతే ఉంటుంది, అటుపక్క అయినా అంతే ఉంటుంది. నిజంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కనుక అలా బూత్లో దూరి ఈవీఎం మిషన్ని పగల కొట్టాడే అంటే మటుకు తప్పే. కానీ అంత దూరం వ్యవహారం రావడానికి ముందు ఏం జరిగింది కూడా చూడాలిగా. అంతేగా. నేను చూసిన దాన్ని బట్టి, నేను విన్నదాన్ని బట్టి చూస్తే ఆ ఎలక్షన్ బూత్కి సంబంధించిన వాళ్ళు ఇరు వర్గాలకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వైసీపీకి సంబంధించిన కార్యకర్తని కొట్టారు. ఓకే. అది ఎక్కడ మనకి వీడియోలో కనపడలా, కానీ నేను 1-2 వీడియోలో చూశాను. అది వేరే వాళ్ళని అడిగితే కూడా తెలుసుకున్నాను. ఏంది అసలు పగలగొట్టం ఏంటి సంగతి సమాచారం అంటే, సార్ అంతకుముందు ఏం జరిగిందో మీకు తెలియదు కదా సార్, అది మేము ప్రాక్టికల్గా సీన్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నామండి మేము. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి, కావాలంటే పంపిస్తాం మీరు చూడండి అన్న. ఆ వీడియోలు చూస్తే ఆ వైసీపీ కార్యకర్తలు కొట్టారు, గెంటేశారు బయటికి, గెంటేసి రిగ్గింగ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. రిగ్గింగ్ కొంతవరకు చేశారట. ఓకే. అప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఎనీహౌ రిగ్గింగ్ జరిగింది కాబట్టి పగలగొట్టి ఉండవచ్చు కరెక్ట్గా తెలియదు మనకి. ఆయన కాదా అనేది ఫోటో క్లియర్గా తెలియట్లేదు. ఇన్ని రోజుల తర్వాత వచ్చిన తర్వాత వస్తేనే మనకు అనుమానం వస్తుంది. ఇమ్మీడియట్గా అదేదో చేసింటే పోయిండేది కదా. ఎలక్షన్ కమిషన్ మీనా గారే చెప్పుంటే ఆయన ఈ విధంగా పగలగొచ్చాడు, మేము ఆయన మీద యాక్షన్ తీసుకుంటాము. పోలీసు ఎవరి చేతిలో ఉంటుంది ఇప్పుడు? ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. అంతేగా. ఇమ్మీడియట్గా కంప్లైంట్ రైజ్ చేయాలి కదా. అటువైపు రైజ్ చేయాలి, ఇటువైపు రైజ్ చేయాలి, మొత్తం ఈ పిక్చర్ ఇవ్వాలి. నువ్వు ఒకటే చూపిస్తే ఏమవుతుందంటే లేనిపోయిన అనుమానాలు ఎక్కువైతే దుష్ప్రచారాలకు దారి తీస్తుంది అది. ఇప్పుడు అది ఎంత దూరం వచ్చింది ఎవరం? ఆయన ఎక్కడో సంగారెడ్డిలో దాక్కున్నా అంట, ఇటు తిరుగుతున్నా అంట, ఆయన ఇంకా దుబాయ్ వెళ్ళిపోయాడంట, సింగపూర్ వెళ్ళిపోయాడనేది చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చెప్తారనమాట. ఇట్లాంటి అవకాశాలు ఏంటంటే ఇవ్వకూడదు. ఒక్క విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను మీ టీవీ ద్వారా ప్రజలకు చెప్తున్నాను జానీ, ఇలాంటి దుస్సంఘటనలు జరగకూడదు. గెలుపు ఓటములు అనేటువంటిది ప్రజల చేతుల్లోనే ఉన్నాయి, దైవాధీనం కాదు. ఒకప్పుడు సామెత అది. అంతేగా. ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా రెచ్చగొట్టి మాట్లాడడం కానీ, కత్తులు కటాలతో దాడులు చేసుకోవడం కానీ, దీని మూలకంగా ఏమవుతుందంటే అసలు నాయకులు బాగానే ఉంటారు, మధ్యలో ఉండేవాడు పోతారు. నువ్వు ఎన్ని ఇన్స్టెన్సెస్ అనేది తీసుకోలేగా జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళదే ఫుల్ బాధ్యత ఈ విషయంలో నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు అనవసరంగా పాపం ఎస్పీని సస్పెండ్ చేసిరే పాపం. అతని కెరీర్ ఏం కావాలి? ఇంకొక 20 సంవత్సరాలు ఉండాల్సినాడు. ఇప్పుడు ఆ కలెక్టర్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారంటే అతని కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో బ్లాక్ రిమార్క్ అయితే పడిపోదా? అంతేగా. ఇప్పుడు వాళ్ళ దాంట్లో నుంచి బయటికి కనుక రావాలంటే వాళ్ళకి మళ్ళీ పెద్ద మెంటల్ టెన్షన్. అసలు పని మానేసి దీని గురించి ఆలోచించుకోవాల్సి వస్తుంది. అది వీళ్ళ విషయంలో కావచ్చు, ఏబీ వెంకటేశ్వర్ల విషయంలో అయినా కావచ్చు. ఓకే. నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం మనం. పూర్తి సమాచారం అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ దగ్గరే ఉంటుంది. వీడియో బయటికి వచ్చింది అంటే అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళే రిలీజ్ చేసి ఉంటారు. అలా చేయొచ్చా? ఒకవేళ చేయకూడదు, కాన్ఫిడెన్షియల్. కానీ ఆ వీడియో బయటికి ఎలా వచ్చింది అంటే దానికి ఎలా? అదే చెప్తున్నాను. ఇంకా అక్కడ ఉండే వాళ్ళు లోపల ఉండే వాళ్ళు ఎవరో ఉంటారు కదా, దాన్ని ఏమంటారు, దాన్ని ఏమైనా ట్రోల్స్ చేసేవాళ్ళు ఉన్నట్టే లోపల ఎవరైనా కాన్స్పిరసీ. అందుకని నేను కాన్స్పిరసీ అయిన పదం వాడుతున్నాను. అందుకే ఓకే, లోపల ఉండే వాళ్ళు ఎవరో రిలీజ్ చేసి ఉంటారు. అది అలా చేయడానికి మొబైల్స్ కూడా ఎవరో వాడొద్దు, ఓట్లు వేయడానికి వస్తున్నటువంటి వాళ్ళు కూడా మొబైల్స్ ఎవరు రావద్దని ఈసీ ముందుగానే నిబంధనలు పెట్టింది. ఎందుకు బస్సు, నేను హైదరాబాద్లో ఓట్ వేయడానికి వెళ్ళినప్పుడు కూడాను టు బి ఆన్ ద సేఫ్ సైడ్ అని చెప్పి నేను మొబైల్ తీసుకోవాలా. అవును. తీరా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అంటే ఇప్పుడు మా ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు అంటే పర్వాలేదులేండి అంటారు, సార్ మీకు మేము చెప్పేది ఏముందిలేండి, సర్లేండి పదంటా అంటారు. కానీ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆలేగా. అంతేగా. అందుకని నేను సెల్ ఫోన్ తీసుకెళ్ళాను. ఇదే సిచ్యువేషన్ ఏపీలో కూడా ఉంది. అక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా సేమ్ ఇటువంటి రూల్సే పెట్టింది. అలాంటప్పుడు లోపల ఎవరో ఫోటోలు తీసో లేకపోతే వీడియోలు తీసో బయటికి రిలీజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ వీడియో రిలీజ్ అయింది అంటే త్రూ ఎలక్షన్ కమిషన్ ద్వారానే అది బయటకు వచ్చి ఉండాలి. త్రూ ఎలక్షన్ కమిషన్ ద్వారానే వచ్చి ఉంటుంది. దానికి వాళ్లే బాధ్యత వహించాలి. విచిత్రమైన వ్యవహారం ఏంటంటే అది కూడా సోషల్ మీడియాలోనే రన్ అవుతుంది. దానికి ఏంది ఇప్పుడు మనం ఏమనుకోవాలి, ఎలక్షన్ కమిషన్ కూడాను పక్షపాత ధోరణితో ప్రవర్తించింది అనాలి అంటే నాకు మనసుకు తలబాధగా ఉంది. ఇంకా ఎలక్షన్ కమిషన్ జరుగుతున్న పరిస్థితులు చూస్తే మాత్రం అదే కనిపిస్తుంది కదా. ఎలక్షన్ కమిషన్ అలాగే బిహేవ్ చేస్తే, ఎస్పీ అలాగే బిహేవ్ చేస్తే, కలెక్టర్లు బిహేవ్ చేస్తే
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా తప్పుడు రిపోర్ట్లు ఇస్తే, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అదే పని చేస్తే, సిబిఐ వాళ్ళు అదే పని చేస్తే, ఇక మనకి ఈ దేశంలో సామాన్య మానవుడిని రక్షించేది ఎవరు అనేటువంటి ప్రశ్న వస్తుందా లేదా? అది ఎంత దూరం పోతుంది? ఎందుకంటే అనవసరంగా ఈ ఎలక్షన్లు ₹1,00,00,000 ఖర్చు పెట్టడం సంగతి సమాచారం. అసలు సిస్టమ్ మొత్తం మార్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొత్తం సర్వాధికారం ఆయనే సలహాదారుని పెట్టుకుని సరిపోద్ది. ఈ ప్రైమ్ మినిస్టరు, మంత్రులు, డిప్యూటీ మంత్రులు, స్టేట్ మంత్రులు విత్ ఫుల్ పవర్స్, ఏందండి ఈ గోలంతా అనేటువంటిది ఒక కాన్సెప్ట్ వస్తుందా రాదా? అసలు ఈ పార్టీలకి ఇటీలు సంగతి సమాచారం ఎందుకండి? ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ పెడితే సరిపోద్దిగా. ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటే ఏంటి? 543 ఎంపీ స్థానాల్లో మోడీ గారికి 250 వచ్చాయి. దానికి తగ్గట్టుగా ఆయనకు మంత్రివర్గంలో స్థానం. కాంగ్రెస్ వాళ్ళకి 140 వచ్చాయి, వాళ్ళకి తగ్గట్టుగా మంత్రివర్గంలో స్థానం. ఇప్పుడు బాధ ఏముంటుంది అసలు? దాన్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్ అంటారు. కొన్ని దేశాల్లో ఉంది అది. ఓకే. ఇప్పుడు ఈ మార్చర్లో జరిగిన గొడవలు చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, కొన్నాళ్ళు పోయిన తర్వాత అది వస్తుందేమరా బాబు అని అనిపిస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి ఈ డెమోక్రాటిక్ సెటప్ అనేటువంటిది ఇట్ ఇస్ అన్ ఎక్సలెంట్ సిస్టమ్. దీన్ని పాడు చేస్తున్నది ఎవరయ్యా బాబు అంటే, ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం వాటి మీద నమ్మకాలు పోతాయి. ఓకే. ఇంక నేను ఇంతకంటే చెప్పలేను బాస్. థ్యాంక్ యూ సార్. ఇరు పార్టీలు కూడాను సమయాన్ని పాటించాల్సిందే. తప్పు అనేటువంటిది ఎవరు చేసినా క్షమించకూడదు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఒకవేళ నేనే కనుక తప్పు చేస్తున్నా సరే మీరు నన్ను శిక్షించాల్సిందే. అది సంవత్సరం జైల్లో పెడతారా, 4 లాఠీ దెబ్బలు వేస్తారా, సంవత్సరం, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. మన బాంబేలో ఒక కేసు ఏంటో తెలిసినా చాలా విచిత్రంగా ఉంది. అది పొలిటీషియన్ కొడుకు, పూనాలో, బాంబేలో కాదు, రియల్ ఎస్టేట్లో టాప్లో ఉన్నటువంటి వ్యక్తి కొడుకు, 17 సంవత్సరాల వయసు, అర్ధరాత్రి 2 గంటల దాకా తాగాడు. 2 కోట్ల రూపాయల కారుని 240 కిలోమీటర్ల స్పీడ్ తోటి డ్రైవ్ చేసి ఇద్దరు మనుషులను చంపేశాడు. వాళ్ళిద్దరు కూడా 24 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, పూనాలో. వాళ్ళది ఇండోర్. ఓకే. కోర్టు వాళ్ళు ఏం చేశారో తెలిసిన, వాడు 17 సంవత్సరాలు మైనర్ కాబట్టి వాడిని జైల్లో పెట్టడానికి వీల్లేదని ఒక 10 రోజులు ట్రాఫిక్ కానిస్టేబుల్ కింద నువ్వు పని చేయరా బాబు అని చెప్పి ఒక శిక్ష, ఒక 300 పేజీలు ఎస్ఏ రాయరా బాబు అని చెప్పి శిక్ష వేసి వదిలేశారు. మరి న్యాయమా ధర్మం అనేది ప్రజల విజ్ఞతకు వదిలారు. ఏజ్తో సంబంధం ఏముందండి నాకు అర్థం కాదు. అంటే అక్కడ మనకి ఏం కనపడుతుంది? నీకు డబ్బు ఉండి పవర్ ఉంటే కనుక ఏమైనా చేయొచ్చు అనే కంక్లూషన్కి వస్తారా? అంతే కదా. ప్రజలు దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఎవరు చేసినా తప్పే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి మాచర్లకు సంబంధించి, మాచర్ల ఘటనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఈసీ ఇస్తున్నటువంటి వివరణలకు సంబంధించి కావచ్చు, వస్తున్నటువంటి సోషల్ మీడియాలో రన్నింగ్ అవుతున్నటువంటి వీడియోస్కి సంబంధించి కావచ్చు, నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.